UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరితో మీరు వర్క్ చేశారు. మామిడాకులకి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అందరూ భయపెట్టారు, ఈవీ గారు కొట్టేస్తారు, తిట్టేస్తారు, ఆయనకి అనుకున్నట్టు రాకపోతే. అంటే నేను నాకు వెళ్ళడం ఆయన ఒక మలయాళీ మ్యాగజైన్ లో ఒక పిక్ ఇచ్చారు నాకు. ఆ పిక్ ఇచ్చి నాకు అమ్మాయి మిస్ ఇండియా గెటప్ యాస్టీస్ ఇలా రా అంటారు. ఇప్పుడైనా మీరు మామిడాకుల సినిమా ఉన్నప్పుడు క్లిప్పింగ్ చూడండి. రచన కాకుండా వేరే హీరోయిన్ ఉంటారు రామ్దా హోటల్లో. అది అక్కడ అప్పట్లో గంటకి 30,000 40,000 అనమాట షూట్ కి. 4 hours పర్మిషన్. ఈ 4 hours లో నువ్వు రెడీ చేయాలి, మేము షూట్ చేయాలి. అదేదైనా తేడా వస్తుందంటే మళ్ళీ దానయ్య గారు ప్రొడ్యూసర్. అయితే నన్ను వీళ్ళందరూ భయపెట్టేసారు. ఆయన ఇప్పటి నుంచి దానికి ముందు నుంచి ఉన్నారండి. నేను వాళ్ళే చాలా సినిమాలు చేశానండి. గంగతో రాంబాబు వరకు ఆయనే కదా. అసలు పూరి గారు ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ మూవీకైనా మీరు సెంటిమెంట్ అని విన్నాను. అవునండి, బాగా చిరుత, దేశముదురు, పోకిరి, అమ్మ నాన్న తమిళమే. ఆయన కొత్త హీరోస్ ఆల్మోస్ట్ ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేశారో అంతమందికి నేను చేశానండి ఫస్ట్. పూరి గారు అంటే పూరి గారికి ఇంకా మీరు పర్సనల్ అనుకోవచ్చా? ఆయన ఒక దేవుడు, ఒక అన్న, ఒక ఫ్రెండ్, దేవుడు అన్ని. ఎలా ఉంటారు అసలు పూరి గారు? అంటే జనరల్ గా పూరి గారు మాకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా ప్రాక్టికల్ మెంటాలిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు. మీనంటే ఆయన చూస్తాము, కొటేషన్స్ వింటాము ఆయనవి. నేనైతే సార్ని ఎప్పుడు కుదురుతుందో తెలియదు, కానీ నేను ఇక్కడికి వచ్చేసి ఆ టైంకి ఆయన ముంబై షిఫ్ట్ అయిపోయారు. సో జనరల్ గా అసలు పూరి సార్ ఎలా ఉంటారు? ఎందుకంటే మీరు చాలా లాంగ్, మీ ఇద్దరిది చాలా లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్. బాగా పూరి గారు ఏంటి, వాళ్ళ వైఫ్ కూడా అండి, లావణ్య గారు బంగారం. అంటే మామూలుగా ఒక ఇంట్లో వైఫ్ హస్బెండ్ 100% బాగుంటారు, ఒక 70-80% వైఫ్ కానీ హస్బెండ్ కానీ తేడా ఉంటారు. కానీ వాళ్ళకి దేవుడు నిజంగా ఇద్దరు 100% బంగారం. ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు వచ్చి అడగక్కర్లేదండి, వీళ్ళు ఎదురెళ్ళి పెట్టేసి వస్తారు. ఒకళ్ళు లేకపోయినా అప్పు చేసైనా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. బయట పెట్టరు, మేము ఇది చేసాం, మేము అది చేసామని. మళ్ళీ పాప ఎవరికి ఏది చెప్పుకోరు. ఆవిడ చాలా చేస్తారు. లావణ్య గారు సార్ అయినా మేడం అయినా, ఇప్పుడు మేము అక్కడ వర్క్ చేస్తున్నాం కనుక సార్ మాకు చేయడం వేరు, ఆవిడ వైఫ్ ఆవిడ మాకు చేయాల్సిన అవసరం లేదు, అయినా ఆవిడ కూడా హెల్ప్ చేస్తారు. మా ఇంట్లో పెళ్లిళ్ళున్నా ఏదున్నా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఆవిడ నిజంగా ఎప్పుడు ఎక్కడున్నా బాగుండాలి. పిల్లలైన ఆవిడైనా దేవుడు వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా. పిల్లలైతే సాటర్డే సండే వస్తే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. బాగా చిన్న పిల్లలు 3rd 4th నుంచి బాగా. సారైనా మేడం అయినా అసలు ఓమ్మ తల్లి రా, ఏం చేస్తున్నావు, బోర్ కొడుతుంది వచ్చేయని పిలిచేవాళ్ళు. సారైనా మేడం అయినా షూటింగ్ లేకపోయినా అక్కడే ఉండేదండి. ఆఫీసు ఇల్లు ఎప్పుడు అక్కడ. అంటే ఇక మాకు మార్నింగ్ లేసామంటే నైట్ వరకు అదే మాకు ప్రపంచం. అంటే నిజంగా కాలేజ్ లైఫ్ ఇలా ఉంటుందని నాకు తెలీదు. నేను కాలేజ్కి వెళ్ళలేదంటే 10th వరకే చదివాను. పూరి గారి లొకేషన్లో ఉన్న ప్రతి మెంబరు డైలీ కాలేజీకి వెళ్తున్న ఫీల్డ్లోనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ నాది వర్క్ అన్నట్టు ఫీల్ అయ్యి వర్క్ చేస్తారు. అందరూ అలా ఉంటారు, ఆయన అలా చూసుకుంటారు. ఓకే, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ అంటే ఒక కొటేషన్ ఉంటుంది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పేసి. సో పూరి గారు అనే వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనతో పాటు వర్క్ చేసిన చాలామంది టెక్నీషియన్స్ కానివ్వండి, ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కానివ్వండి, చాలామంది ఆర్టిస్టులు మాకు చెప్పింది ఏంటి అంటే, ఒక్క జగ్గు అంటారు కదా చాలా మంది, ఇండస్ట్రీకి వచ్చిన డే 1 ఎలా ఉన్నాడో డబుల్ స్మార్ట్ చేసినప్పుడు కూడా అదే జగ్గు ఉన్నాడు, జగ్గులో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పేసి అంటారు. ప్రపంచం మారుతుంది కానీ ఆయన అలాగే ఉన్నారు. ఓకే, అంతే. కాకపోతే గట్టిగా దెబ్బలు తింది కూడా ఇండస్ట్రీలో ఆయనే కదా. బాగా సంపాదించింది ఆయన, డైరెక్టర్స్ లో బాగా పోగొట్టుకుంది కూడా ఆయనే అని చెప్పేసి అంటారు. అది నిజమేనా? నిజమే. అంటే కొంత ఫ్రెండ్స్ నమ్మి ఎక్కువ నమ్మేసేయడం వల్ల కొంచెం, అంటే అందరూ మన వాళ్ళే అనుకుంటారు, ఎవరో ఒకళ్ళు దెబ్బ కొడతా ఉంటారు కదా. నమ్మితేనే కదా ఈజీగా మోసం చేయగలుగుతారు. నమ్మే వాళ్ళు అంటే మోసపోయే వాళ్ళదే తప్పు అని చెప్పేసి అంటారు ఎప్పుడైనా, కానీ నమ్మించడం మోసం చేయడం కాదంట తప్పు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అదే. మోసగించేవాడు తెలివైన వాడు, మోసపోయిన వాడు బుద్ధిమంతుడు, అంతే. ఓకే, కానీ మీ ఇంట్లో జనరల్గా ఏంటంటే మీరున్న ఫ్యామిలీలో యాక్చువల్గా నాకు తెలుసు మీది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని చెప్పేసి. సో మీ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఇండస్ట్రీ అనేసరికి జనరల్గా ఇప్పటికీ కూడా ఇండస్ట్రీ అనేసరికి చాలా రూమర్స్ ఉంటాయి. అఫ్కోర్స్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులే, అదేంటో అనేది నిజం మీకు తెలుసు. కాకపోతే ఒక ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? కొన్ని రోజులు నేను సినిమా ఫీల్డ్ వర్క్ చేస్తానని చెప్పేదాన్ని కాదు. అప్పట్లో
కొంచెం కామెంట్ చేసేవాళ్ళు సినిమా ఫీల్డ్ సినిమా వాళ్ళ ఎందుకంటే ఏ సంక్రాంతికో దసరాకో ఇంటికి వెళ్తే ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి సినిమాల్లో ఉందంట అని చెప్పేసి మాట్లాడుకునే అంటే వాళ్ళు మేము తెర వెనుక ఉంటాం కనుక పెద్దగా తెలియదు, తర్వాత తెలుసు. ఇప్పుడు అందరికి కొంచెం అప్డేట్ అయిపోయారు కనుక ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళు, బాగా ఆలోచించేవాళ్ళు, మంచి ఫ్యామిలీస్ నుంచి అందరూ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు టెక్నీషియన్స్ అయింది. ఇప్పుడు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు లేడీస్? అప్పట్లో లేడీస్ ఎవరు ఉండేవాళ్ళు? లేరు. ఇప్పుడు ఇప్పుడు మొత్తం కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అన్ని డిపార్ట్మెంట్స్ లోకి వచ్చేసారు.